మా ఇంట్లో పెళ్ళికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఏదో తేడాగా చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి పెళ్ళి జరగబోతుంది మా ఇంట్లో. ఎవరి పెళ్ళి ఏంటి అనేది పూర్తి బ్లాగ్లో చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. అసలు ఊరు అంటేనే ఒక మంచి పాజిటివ్ వైబ్ అండి. ఏ శుభకార్యం జరిగినా అందరూ వచ్చి తలో చేతి వేస్తారు కదా, అసలు ఎంత బాగా అనిపిస్తుంది. ఏంటి పెళ్ళి అంటుంది, ఏదో చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత బ్లాగ్స్ బొర్కుట. ఏంటి ఇదంతా అని అనుకుంటున్నారా? సో మోస్ట్లీ తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి. మోస్ట్లీ కరీంనగర్, మంచిర్యాల్, చెన్నూరు ఆ సైడ్ నుంచి వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఏం లేదండి, ఈరోజు మనం మన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం జరుపుకుంటున్నాము. వెడ్స్ మన పార్వతమ్మ తెలుసు కదా, గంగమ్మ తల్లి పార్వతమ్మతో మనం ఇప్పుడు హ్యాపీగా మన ఇంట్లో పెళ్ళి చేయబోతున్నాం అన్నమాట. వాళ్ళకి స్వామివారి కళ్యాణం చేయబోతున్నాము. సో అదేనండి ఈరోజు వ్లాగ్. సో చూడండి, అంటే మా కల్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ చేశాను. సో ప్రతి ఒక్కరూ చూడండి, చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి తప్పకుండా. మీరు ఎక్కడి నుంచి వాళ్ళు చూస్తున్నారో, మీకు ఇది తెలుసా, ఈ కల్చర్ తెలుసా లేదా అనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఒక్కొక్కటి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క వీడియో పెట్టానండి. ప్లీజ్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో పెళ్ళికి ఫస్ట్ ఏమేమి చేస్తారో అవన్నీ చేసిన తర్వాత గంగ దగ్గరికి వచ్చి గంగపట్నం వేస్తారండి. గంగమ్మ తల్లికి రాజరాజేశ్వర స్వామి అంటే శివుడు అండి, ఆయనకి పెళ్ళి చేసి అట్లా పట్నం వేసి అక్కడ భోజనాలు వండుకొని గంగమ్మ తల్లికి శివుడికి ప్రసాదంగా పెట్టి పెళ్లి భోజనం మనం తిని మళ్ళీ ఇంటి దగ్గర పార్వతమ్మతోని మనం పెళ్ళి మళ్ళీ చేస్తామండి. ఎంత బాగా ఉంటుంది మన కల్చర్. అన్నిటినీ వదిలేసి ఏవేవో చేస్తున్నాము మనము. మన కుటుంబం నుంచి వచ్చే సంస్కృతి సాంప్రదాయాలని అస్సలు మర్చిపోవద్దు, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా. సో అందుకేనండి ఈ వీడియో పెట్టాలి అని అనుకున్నాను. సో ఇది మా యొక్క కల్చర్, మేము ఎలా చేస్తున్నాము అనేది మీకు చూపిద్దాం అనేసి చేశాను ఈ వ్లాగ్. మీకు అనిపించవచ్చు ఇలా ఉన్నారేంటి అని, బట్ ఇదొక మా కల్చర్ అండి. ఇలాంటి ఒక కల్చర్ మీ దగ్గర కూడా ఉంటే ఖచ్చితంగా దాన్ని అనుసరించి దాన్ని పాటించండి. ఎందుకు అని అంటే ఎప్పటి నుంచో వస్తున్న కల్చర్ మన వల్ల ఎప్పటికీ చెడిపోవద్దండి. ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియో చూడండి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నైట్ పట్నం వేస్తారండి. పట్నం వేసి అటు కోళ్ళు పెట్టినట్టు కుండలు అవన్నీ పెడతారు.
పెళ్ళికి ఎట్లా అయితే చేస్తారో అవన్నీ చేస్తారండి. దాని తర్వాత పుట్టమన్నుకెళ్ళి పుట్టమన్ను తీసుకొనొచ్చి మళ్ళా వాటర్‌కెళ్ళి బావి దగ్గరికి వాటర్ కూడా తీసుకొనొచ్చి ఇంట్లో ఏదైతే చేస్తామో శివలింగం గానీ, బద్దిపోచమ్మ అది అది గద్దె కానీ అవన్నీ చేస్తారండి. మీకు అక్కడ కనబడుతుందేమో. సో, ఇట్లా పట్నం ఏస్తారు. పట్నం ఏసిన తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తారండి. ఎంత బాగా ఉంటదో. ఇది ఏసేది నాగెల్లిపట్నం అని అంటారంట. దీని తర్వాత ఇంకో పట్నం కూడా ఏస్తారు. నాగెల్లిపట్నం అనేది పార్వతులతోని తొక్కిపియరండి. అది మళ్ళీ మనం ఇట్లా దగ్గరికి చేసి మొత్తం ఆ పట్నానికి ఉన్నదంతా మనం ఇంట్లో కట్టాలి. ఇంటి దగ్గర బయట కట్టాలి అంట. ఒక క్లాత్‌లో కలెక్ట్ చేసి మొత్తం ఇంటి గుమ్మం ముందు కట్టుకుంటే చాలా మంచిది. పొలాలల్లో గానీ ప్లస్ ఇంకా మన పంట చేన్లల్లో గానీ ఏసుకుంటే మంచి జరుగుతుందని అందరం నమ్ముకుంటామండి. ఎంత బాగా చేసుకుంటామో అసలు. మీకు నిజంగా ఇలాంటి ఒక కల్చర్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, మార్నింగ్ అవుతుంది. ఎర్లీ మార్నింగే దేవుడికిను, అమ్మవారికి పెళ్లి చేశారండి. పెళ్లి చేసి ఎవరైతే దాన్ని పట్టుకుంటారో అంటే దేవుడిని పట్టుకుంటారో వాళ్ళు ఆ పట్నం మీద కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత హారతి ఇచ్చి అక్షంతలు అంటే తలుబాలు ఏదైతే పెళ్ళిలో తలబాలేస్తారు కదా తాళి కట్టిన తర్వాత, అట్లా తలబాలేసిన తర్వాత ఆ పట్నం మొత్తం ఒక క్లాత్‌లో ఎత్తేసి మొత్తం నీట్‌గా క్లీన్ చేసి అది ఇంటికి కానీ లేకుంటే పొలాల్లో పంట పొలాల్లో కానీ ఏసుకుంటే చాలా మంచిదే అండి. ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ మన ఇంటికి కానీ మన పొలాలకి కానీ మంచి పంటొస్తుందని నమ్ముకుంటారు. మీరు చూస్తున్నారు కదండీ! అదే అండి పూలదారం అంటారు. చాలా పవర్‌ఫుల్ అండి. అంటే దేవుళ్ళు పెళ్ళి చేసేటప్పుడు పెట్టింది కాబట్టి సో, దాన్ని అలా పైన పెడతారు. ఎందుకనంటే తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత పూలదారం ఏస్తారండి. ఏంటి అనంటే మేము ఎప్పుడు చేసినా కూడా వేరే వాళ్ళకి ఏసేవాళ్ళం. ఎందుకనంటే కొంతమంది కొన్ని కష్టాల ద్వారా వస్తారు. మీరు చెప్తే నమ్మరు కానీ కొంతమంది పిల్లలు లేని వాళ్ళకి కూడా ఆ పూలదారం ఏస్తే పిల్లలు పుట్టారు అండి. నా కళ్ళతో చూశాను. అందుకే నేను ఇంతగనం నమ్ముతాను దేవుడిని. సో, సో, ఒక క్లాత్‌లో ఆ పట్నం మీద ఉన్న అంత కలర్ అది ఏదైతే పట్నం ఏసారో అదంతా ఒక క్లాత్‌లో ఎత్తేసి ఎవరైతే ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళతోని పట్నం మీద ఇట్లా 2 చేతులు ఏపిస్తారండి. అలా ఏసి ఆ పట్నం మీద నుంచెల్లి బొట్టు పెడతారు. దాన్ని తొక్కనియ్యరండి. ఎందుకనంటే దేవుడు సాక్షాత్తు దీని మీద కూర్చున్నారు కాబట్టి దాన్ని కాళ్ళతో తొక్కనివ్వరు నాగెల్లి పట్నాన్ని. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! అలా ఎత్తి అది క్లాత్‌లో కొంచెం తీసుకొని ఆ క్లాత్ అనేది ఇట్లా ముడివేసి ఇంటికి కట్టుకుంటారండి. ఎలాంటి నరదృష్టి తాకకుండా. ఇంకా కొంచెం పొలాల్లో కూడా చల్లుకుంటారు. చాలా మంచిది. ఇప్పుడు అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఇంకో పట్నం వేస్తారు. మీకు చూపిస్తాను చూడండి. మీరు చూస్తున్నారు కదండీ! మేము పట్టుకున్నాం కదా! అది అందులో దేవుడు ఉంటారండి. దాన్ని శావ అంటారు. శావ అనంటే దేవుడి యొక్క పెళ్లి చేసినప్పుడు కానీ ఖచ్చితంగా శావ ప్రతి ఒక్కరు తీసుకుంటారండి మా సైడ్. ముఖ్యంగా ఏదన్నా కోరిక కోరుకుంటే అది జరిగితే ఖచ్చితంగా చేస్తాము. మేమే ఎందుకు పట్టుకున్నాము అనంటే మా ఇంట్లో బ్రదర్స్ అలా ఎవరు లేరు కాబట్టి మేమే పట్టుకున్నాము. నేను మా టిల్లు పట్టుకున్నాము. వచ్చిన తర్వాత నాన్న కొద్దిసేపు పట్టుకున్నారండి. లిటరల్లీ మీరు నమ్మరు. అసలు ఎంత బరువైతది అని అంటే దేవుడు వచ్చి అక్కడ ఆసన్నమైనంత బరువైతది. సో,
కొన్ని అంటే ఊరంతా తిరిగి భిక్షాటన చేస్తారండి. భిక్షాటన చేసిన తర్వాత అందరు కొబ్బరికాయలు కొడతారు. అంత బాగుంటుంది. సాక్షాత్తు పరమశివుడే వాళ్ళ ఇంటికి వచ్చినట్టు భావించి భిక్షం అంటే బియ్యమును కొబ్బరికాయ హారతి ఇస్తారండి. సో దానికంటే ముందు అంటే కొంచెం సేపు నాన్న బాబాయ్ పట్టుకున్నారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేమే ఫస్ట్ పట్టుకున్నాం కాబట్టి మళ్ళీ మాకే ఇచ్చారండి. చూడండి దాని నుంచి ఈగుతారు కూడా. ఎంత బాగా అనిపిస్తుంది అని అంటే అసలు అది ఎంత బరువు అనిపిస్తుంది అని అంటే ఫుల్ బరువు అనిపిస్తుంది. కానీ సో షావ తీయడం అయిపోయిన తర్వాత పట్నం వేస్తారండి. ఇప్పుడు షావని లోపలికి తీసుకొని పోయి జోలపాట పాడించి పడుకోబెడతారు. అంటే దేవుడికి జోలపాట పాడి పడుకోబెడతారు అన్నమాట. సో తర్వాత పట్నం వేస్తారు. పట్నం వేసిన తర్వాత మళ్ళీ పార్వతులందరూ కలిసి, పార్వతులు అంటే ఎంత మంచి మీనింగ్ ఉంది తెలుసా అండి. ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. మీ ఊర్లలో కూడా పార్వతులు ఉంటారు. అంటే శివుడిని నమ్మి శివుడు దాంట్లో శివుడి భక్తిలో లీలమైపోయి జోలవును శూలం పట్టుకొని ఉంటారండి. నాకైతే మొన్న సినిమా వచ్చింది కదా తమన్నా గారిది, చాలా బాగా అనిపించింది. అసలు వాళ్ళ గురించి సినిమా తీయడమే గ్రేట్. అసలు తప్పకుండా మీరు అందరూ చూడండి తమన్నా గారి రీసెంట్ మూవీ శివుడిది. సో షావని ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత అందరు పార్వతులు కలిసి మళ్ళీ వస్తానండి. ఇదండి లాస్ట్కి పట్నం ఎంత బాగా వేస్తారో. ఆ పెద్దదేమో శివుడికి వేస్తారండి, ఆ చిన్నది బద్దిపోచమ్మ తల్లి అంటే వాళ్ళ బిడ్డది. సో యాక్చువల్గా మేము బద్దిపోచమ్మ తల్లికి కూడా పట్నం కలిపి వేపిస్తాము, కానీ ఈసారి వేపియలేదు. ఎందుకనంటే మళ్ళీ వెమ్లవాడలో వేపిద్దామనేసి ఇక్కడ వేపియలేదు. కానీ చిన్న పలక కొట్టించామండి, చిన్న పలక కొట్టించాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది కూడా ఇప్పుడు చూడుతున్నారు కదా, అది కూడా పోల్దారం అంటారు. నేను నైట్ ఒకటి వేసారు పోల్దారం, ఇప్పుడు ఒకటి వేసారు. ఇదండి లాస్ట్ ఫైనల్ పట్నం మీద. అందరు పార్వతులు అంటే ఎవరెవరికైతే దేవుడు వస్తారో వాళ్ళందరూ వస్తారు పట్నం మీదకి వచ్చి పట్నం తొక్కుతారండి. నాగల్లిపట్నం తొక్కనివ్వలేదు, కానీ ఇది తొక్కుతారు. ఎంత బాగా ఉంటుంది అని అంటే వాళ్ళ సంతోషం. అంటే మేము చేసిన పూజ నచ్చిందా నచ్చలేదా, ఎవరికైనా ఏదైనా బాధ ఉంటే అడిగి సాల్వ్ చేసుకుంటారండి. ఇలా చేశారు అలా చేశారు అని కూడా చెప్తారు. కొంతమంది అంటారు ఒంటిపైకి దేవుడు వస్తుంది, అది నిజమా అబద్ధమా అని అంటారు. కానీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను ఇప్పటి వరకు చూస్తున్నాను. ఖచ్చితంగా నేను చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా యాక్టింగ్ చేసిన వాళ్ళు కాదండి. కొందరు అనుకోవచ్చు యాక్టింగ్ చేస్తారేమో అని, కానీ నేను చూసిన వాళ్ళందరూ మాత్రం అసలు ఎవ్వరు కూడా యాక్టింగ్ చేసిన వాళ్ళు కాదు. లిటరల్లీ మొన్న గంగపట్నం వేసిన రోజు ఒక చిన్న అబ్బాయి అండి, ఒక 16-17 ఇయర్స్ ఉంటుంది. ఆయనకి ఏం అవసరం అండి ఆయన యాక్టింగ్ చేయడానికి. సో కొంచెం స్పిరిచువల్గా ఆలోచించి మన పురాణాలు వాటి గురించి మన కల్చర్స్ తెలిసిన వాళ్ళు అయితే ఎవ్వరు ఇట్లా మాట్లాడరు.